హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో వచ్చే వీడియో మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక లైటింగ్ కార్ అయితే తీసుకొచ్చాను. గాయస్, నేను చెప్పిన లైటింగ్ కార్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఒక రిమోట్ కంట్రోల్ కార్ వచ్చేసరికి చాలా అంటే చాలా స్పెషల్. ఇది ఒక 3D లైటింగ్ కూడా వస్తుంది. ఇదిగోండి 3D లైటింగ్, ఇంకా రిమోట్ కంట్రోల్ కార్ పేరు వచ్చేసరికి ఫ్యాంటసీ కార్. యాక్చువల్గా ఏంటంటే ఈ కార్లో మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో రెడ్ ఉంది, ఎల్లో ఉంది, బ్లూ ఉంది, వైట్. కానీ మనం తీసుకున్నది వైట్ కలరు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇక్కడ 5+ ఇయర్స్ అని ఉంటే దానికి ఏంటి అనుకుంటున్నారు, 5 సంవత్సరాల పిల్లల దాకా ఎవరైనా దీన్ని ఆడుకోవచ్చని. కానీ అది రాంగ్. ఎవరైనా పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. రిమోట్ కంట్రోల్ కార్స్ అంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇంకోటి, ఈ టాయ్ ఎక్కడ దొరికినా కానీ తీసేసుకోండి. ఎందుకంటే చాలా అంటే చాలా బెస్ట్. ఇది రోడ్ సైడ్ షాపుల్లో కూడా ఉంటుంది. అంత ఈజీగా తక్కువ కాస్ట్ వచ్చేసరికి ఎంత అనుకుంటున్నారు, జస్ట్ 300 రూపీస్. సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. అంతేకాదు, ఈ కారు ఎలా యూజ్ చేయాలనేది ప్రతిదీ కూడా మాన్యువల్ కారు వెనకాలే ఉంటుంది. ఇప్పుడు కారుకు వచ్చేసరికి 3 బ్యాటరీస్ యూజ్ చేయాలి. సో రిమోట్కి వచ్చేసరికి 2 బ్యాటరీస్, టోటల్ 5 బ్యాటరీస్ అయితే మనకు కావాలి. దీనికి చూడడానికి చిన్నగా ఉంది కానీ బాగానే ఉంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. కొత్తగా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్. కారు నాకైతే చాలా బాగా నచ్చింది. ఓపెన్ చేద్దాం. వావ్ గాయస్, మామూలుగా లేదు పోండి. కారు వచ్చేసరికి ఆసమ్గా ఉంది. సూపర్. అసలు ఒక సూపర్ లగ్జరీ కారు ఉంటుంది చూసారా. బాబా ఏముంది కారు, అదిరిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన రిమోట్ కూడా ఉంది. వావ్, రిమోట్ అయితే 2 బటన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ముందుకి, ఇంకోటి వెనక్కి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇదిగోండి, దీని మీద చూడండి, కారు భలే ఉంది. ఫ్రెండ్స్, కార్ అయితే బయటికి తీసేసాం. ఇప్పుడు దీంట్లో బ్యాటరీ లేసి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. రెడీయా? ఫ్రెండ్స్, కార్ అయితే బ్యాక్ సైడ్ ఓపెన్ చేద్దాం. బ్యాటరీస్ వచ్చేసరికి మొత్తం 3. సో ఏ బ్యాటరీస్ వేసినా పర్లేదు, గుర్తుపెట్టుకోండి. నేను వేసే బ్యాటరీలే వేయాలని రూల్ ఏం లేదు. వాహ్, వర్క్ చేస్తుంది కూడా. 3 బ్యాటరీస్ వేసాం కదా. బాబా ఏమన్నా లైటింగ్సా చూడండి ఒకసారి. కార్లో రెడ్ కలరు, బ్లూ కలరు లైటింగ్ అయితే సైడ్ నుంచి, ఫ్రంట్ నుంచి చూడండి ఎట్లా ఉందో. సూపర్ ఉంది. నైట్ టైం అయితే మామూలుగా ఉండదు. నైట్ అయిందాక ఇక్కడే ఉందాం. కారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేస్తుందో లేదో చూడాలి. కారు మనం తీసుకొచ్చింది వర్క్ చేస్తుంది. దీన్ని నైట్ టైం కూడా టెస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రిమోట్లో కూడా బ్యాటరీ వేద్దాం. వా ఏమన్నా వర్క్ చేస్తుందా కారు. రెడీయా? ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. గాయస్, కార్ అయితే పర్ఫెక్ట్, సూపర్గా వర్క్ చేస్తుంది. ఒక ఆట ఆడుకుందాం. ముందు కారుకి బ్యాటరీస్ వేసాం కదా, దీన్ని అయితే ఫిక్స్ చేసేద్దాం. ఓకే, డన్. ఆన్ అయిపోయింది. లెంత్ ఎంత దూరం వెళ్తుందో చూద్దామా. ఓ, ఇది రౌండ్ సర్కిలా. నేను ఇంకా వెనక్కి వెళ్తుంది అనుకున్నాగా. ఇది ఫార్వర్డ్. బాబా తగిలింది పో. సేమ్ డిస్టెన్స్. లాస్ట్ టైం మన వీడియోలో ఎంత డిస్టెన్స్ అయితే ఉందో దీనికి కూడా అంతే. స్టక్ అయిపోయింది. లైట్స్ మాత్రం ఆన్ అయ్యాయి. కమాన్. ఈ కార్కు ఒక మంచి పేరు పెడదాం అనిపిస్తుంది. స్టక్ అయిపోయింది. సరిగ్గా సైజులో ఉంది. ఈ వైర్ వల్ల స్టక్ అయింది. ఇక్కడ పనికిరావు. ఇది నీ కరెక్ట్ రౌండ్ సర్కిల్ చూడండి. వా
భలే తిరుగుతుంది. స్టాప్, స్ట్రైట్, పిచ్చే ముట్. ఫ్రెండ్స్, మనం రిమోట్లో వచ్చేసరికి ఒకటి ఏమో ముందుకి ఒకటి వెనక్కి అనుకున్నాం కదా, కానీ మన డెసిషన్ మొత్తం కూడా రాంగ్ అయింది. ఒకటి ముందుకు వెళ్ళిద్ది, ఇంకోటి రౌండ్ సర్కిల్. సో ఇప్పుడు అదే మీరు చూసింది. కార్కి ఒక నెంబర్ కూడా ఇచ్చాడా, 73. ఆప్షన్ అయితే మామూలుగా లేదు గాయ్స్. మై గాడ్, ఎంత దూరం పనిచేస్తున్నది. ఇంకా సిగ్నల్ అందుతుంది. ఊరి నాయను, ఇంత దూరంలో కూడా సిగ్నల్ వర్క్ చేస్తుంది. బా 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 బా, కారు ఏమన్నా ఉందా? స్టాప్, స్టాప్. ఆగిమన్నప్పుడు ఆగాల్సిందే. మళ్ళీ సర్కిల్. స్టాప్, సర్కిల్. బాబా, కొంటే ఇలాంటి కారు కొనాలి. ఇంకా ఏదైనా దీని ముందు వేస్టే. నాకెళ్ళినా అది గాయస్, కార్ అయితే అలా ఇలా కాదు, ఒక రేంజ్లో పనిచేస్తుంది. ఇప్పుడు మార్నింగ్ టైం ఎలా ఉందో చూశారు, ఇక నైట్ టైం ఎలా పనిచేస్తుందో చూపిస్తా. ఇప్పుడు దీని మీద ఒక సపోర్ట్ బరువు పెడితే మోస్తుందంటారా? ట్రై చేద్దాం అనిపిస్తుంది. కొంచెం కూడా అసలు మూవ్ ఆన్ అవ్వట్లేదు. నా దగ్గరికి రా. ఓకే, ఇక మనం నైట్ ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పటికి 2 అవర్స్ మించి వెయిట్ చేస్తా ఉన్నా ఇప్పుడు చీకటి పడుతుందా అని. ఇప్పుడు పడింది ఫైనల్గా. ఇప్పుడు కార్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తా. ప్రజెంట్ పైన ఉన్న కారు కూడా పైన ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా డ్రైవింగ్ అయితే సిద్ధంగా ఉందాం. మర్చిపోయినా, ఆఫ్ చేసా కదా. ఏయ్ బాబా, ఇది కదా కార్ అంటే. ఇప్పుడు కదా నడపాలి.
మామూలుగా లేదు కదా, చీకట్లో కూడా ఎంత ఫాస్ట్గా రన్ అవుతుందో చూడండి. కారు వచ్చేసరికి స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు రౌండ్ సర్కిల్ ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది, పక్కన పెడదాం. అది బాబా ఏముంది అసలు, ఫుల్ లైటింగ్. ఫ్రెండ్స్ ఇప్పుడు పూర్తిగా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఒక్కసారి చెక్ చేద్దాం. లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఎలా అయితే ఉంది మన బండి. సో చూడండి ఎంత లైటింగ్ అయితే వస్తుందో. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో మనకేంటంటే గోప్రో కాబట్టి కెమెరాలో అంత లైటింగ్ పడటం లేదు. అదే ఫోన్లో రికార్డింగ్ చేస్తే మాత్రం భలే ఉంటుంది. మనకేంటంటే ఇంకా నైట్ ఎక్కడైనా దీంతో ఆడుకోవచ్చు అనమాట. అంటే ఇంక ఎంత దూరంలో ఉన్నా లైట్స్ ఆన్లో ఉంటాయి కదా, సో వెంటనే చీకట్లో కూడా కనిపెట్టచ్చు. గైస్ మొత్తానికి కార్ అయితే పైన కూడా చెక్ చేసాము. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఒక్కసారి చూడండి ఎట్లా ఉందో, అదిరిపోవాలి అసలు. అసలు ఆ లైటింగ్ ఏంటి, అసలు ఆ కార్ ఏంటి, అబ్బా నిజంగా అదిరిపోయింది. అసలు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో అసలు మామూలుగా లేదు. రెడ్ బ్లూ మొత్తం అదే కలర్, సూపర్ అయితే వస్తుంది. వా అసలు లైటింగ్ చూడండి ఎట్లా ఉందో, నాన్ స్టాప్ ఆన్లోనే ఉంది లైటింగ్ వచ్చేసరికి. బాబా ఫుల్ కలర్ఫుల్ ఉంది కార్ అయితే. అందుకే కొంటే ఇలాంటి కారే కొనాలి మార్కెట్లో. సూపర్ ఉంది అసలు. సో బ్యాటరీస్ కూడా చాలాసేపు వస్తున్నాయి చూడండి. చూసారు ఎలా తిరుగుతుంది అది? బాబా సూపర్ అయితే ఉంది కారు, అదిరిపోయింది. వీడియో చూశారు కదా, ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.